మంత్రి పదవులకు ఫార్ములా: ప్రతి 6 ఎమ్మెల్యేలకు చొప్పున ఒక మంత్రి పదవి. బీహార్లో ఎన్డీఏ పక్షాల మధ్య అంగీకారం. బీజేపీకి 14 మంత్రి పదవులు దక్కే అవకాశం. ఈ నెల 19 లేదా 20న నూతన సీఎం ప్రమాణ స్వీకారం. బీహార్ గురించి వార్త: డర్టీ కిడ్నీ అంటూ దూషించారు, చెప్పుతో కొట్టేందుకు యత్నించారు. పుట్టింటిపై రోహిణి ఆచార్య మళ్లీ తీవ్ర ఆరోపణలు, ఆమె బాటలో మరో 3. టీచర్ల టెట్ తత్తరపాటు: సుప్రీంకోర్టు తీర్పుతో టెట్ తప్పనిసరి. న్యాయ పోరాటం కొలిక్కి వచ్చేనా? ఇన్ సర్వీస్ టీచర్లకు సిలబస్ భయం. సైన్స్ టీచర్కు మ్యాథ్స్ గండం, మ్యాథ్స్ బోధిస్తున్న వారికి సైన్స్ గుబులు. పరీక్ష కోసం సెలవులు, ప్రత్యేక ట్యూషన్లు తీసుకుంటూ తిప్పలు. పాఠాలు చెప్పిన గురువులే ఇప్పుడు విద్యార్థులు. అర్థం కాని ఆన్లైన్ కోచింగ్. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాలపై ఒత్తిడి. రాష్ట్రంలో 45,000 మందికి పైగా ప్రభుత్వ టీచర్లకు లేని అర్హత. నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్. పత్తి కొనుగోళ్ల విషయంలో గందరగోళం నెలకొంది. సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలపై నిరసన వ్యక్తం చేస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేయనున్నాయి. సింగూరుకు మరమ్మతులు. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగునీటిని అందించే కీలకమైన సింగూరు జలాశయాన్ని ఖాళీ చేసి మరమ్మతులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్పీకర్పై నేడు విచారణ. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు కీలక ఘట్టానికి చేరింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వైఖరిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలి. పార్టీకి, ప్రభుత్వానికి మంచి వాతావరణం ఉన్నదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో